సీఎం రేవంత్ రెడ్డి ఒంటరి అయ్యారా? రేవంత్ రెడ్డిపై కొండ సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు చేస్తే మంత్రులు మౌనం వహించడంలో ఆంతర్యమేంటి? వరంగల్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా సీఎం సొంత జిల్లా ఎమ్మెల్యేలు కూడా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? తనకు మద్దతుగా 40 మంది ఎమ్మెల్యేలతో సీఎల్పీలో ప్రెస్ మీట్ పెట్టించాలనుకున్న రేవంత్ కు ఎందుకు సపోర్టు దొరకలేదు? లెట్స్ వాచ్ ది స్టోరీ. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం రేపాయి. సుస్మిత కామెంట్స్ పై మంత్రి కొండా సురేఖకు పీసీసీ షోకాజ్ నోటీసులు ఇచ్చిన సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని లైట్ తీసుకున్నారు. సురేఖ ఊహించని షాక్ ఇవ్వడంతో రేవంత్ రెడ్డి కంగుతిన్నారు. అటు సుస్మిత వ్యాఖ్యలను ఒకరిద్దరు వరంగల్ ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారెవ్వరూ స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. సుస్మిత కామెంట్స్ ను సురేఖ ఖండించకపోవడం మాట అటుంచితే మంత్రివర్గంలోని ఏ ఒక్కరూ స్పందించలేదు. పైగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సీతక్క సైతం ఈ కామెంట్స్ పై రియాక్ట్ కాకపోవడం కూడా చర్చకు దారితీసింది. పీసీసీ షోకాజ్కు సురేఖ పంపిన లేఖపై కూడా ఒక్క మంత్రి కూడా మాట్లాడకపోవడంపై రేవంత్ రెడ్డి రగిలిపోతున్నారని సమాచారం. ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా స్వతహాగా స్పందించకపోవడంపై రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారట. చివరకు సొంత జిల్లా ఎమ్మెల్యేలు సైతం ముందుకు రాకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారట రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని పరిస్థితులను గమనించి రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారట. లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై కొండా సుస్మిత వ్యాఖ్యలపై మద్దతు కోసం ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచారన్న వాదన ఉంది. 20 మంది ఎమ్మెల్యేలతో సీఎల్పీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టించేందుకు రేవంత్ రెడ్డి శిబిరం నానా తంటాలు పడాల్సి వచ్చిందట. 20 మంది ఎమ్మెల్యేల ప్రెస్ మీట్ అంటూ ప్రకటించిన రేవంత్ టీం సంఖ్య కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా 17 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు మాత్రమే వచ్చారట. ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలు రాకపోవడం రేవంత్ రెడ్డికి నెగటివ్ గానే మారిందట. ఇక ముఖ్యమంత్రిపై విమర్శలు వస్తే ఖండించాలని ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి రావడమేంటన్న చర్చ జరుగుతోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎమ్మెల్యేలు మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖతో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డిపై వేటు వేయాలని కోరారు. పార్టీలోని గుంటనక్కలపై అప్రమత్తంగా ఉండాలని హైకమాండ్కు సూచించారు ఎమ్మెల్యేలు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన సుస్మిత తల్లి మంత్రి కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తొలగించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. అయితే మంత్రి కొండా సురేఖ నేరుగా సీఎంపై ఎలాంటి వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు. కానీ సురేఖపై చర్యలకు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారట రేవంత్ రెడ్డి. ఇప్పటికే వరంగల్ హన్మకొండ డీసీసీ కార్యాలయంలో కొండా దంపతులపై చర్యలకు తీర్మానం చేయించిన రేవంత్ రెడ్డి తాజాగా సీఎల్పీ వేదికగా ఎమ్మెల్యేలతో మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేశారట. రేవంత్ రెడ్డిపై సురేఖ ఎలాంటి ఆరోపణలు చేయకపోయినా కూతురు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మంత్రి కొండా సురేఖ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత కాగా ఆమెకు పార్టీలో కీలక నేతల సపోర్ట్ ఉన్నట్లు సమాచారం. అగ్రవర్ణాలకు సంబంధించిన నేతలపై చర్యలు తీసుకోకుండా చేయని తప్పుకు బీసీ మహిళపై యాక్షన్ తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న వాదన అధిష్టానానికి కొందరు నేతలు చేరవేసినట్లు సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన రాజకీయ పరిణామాలపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో, సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన తర్వాత పాలిటిక్స్ ఎలాంటి మలుపులు తిరుగుతాయో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కొండా సురేఖపై చర్యలకు డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఆమెను బర్తరఫ్ చేస్తే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో చూడాలి.